అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. కొంచెం అయితే జలుబు చేసిందండి, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అస్సలు విని భయపడకండి. కానీ ఈరోజు నేనైతే మీ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. దానివల్ల మీకైతే బోల్డ్ అన్ని టిప్స్ దొరుకుతాయి, నాది గ్యారెంటీ. అలానే కొత్తగా డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఈ టిప్స్ అయితే 100% పాటించండి. అలానే 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే డ్రైవింగ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది అయితే నా సజెషన్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ మా తమ్ముడు. ఎందుకు అని అంటే వాడు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్క నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని ఒకరోజు అయితే నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. నాకంటే చిన్నోడు వాడే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు, నేనెందుకు నేర్చుకోకూడదు అన్న పట్టుదలతో అయితే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. నాకు నేర్పించింది అయితే మా హస్బెండ్. నేర్చుకుంటూ ఉన్న గ్యాప్లోనే ఒకరోజు అనుకోకుండా ఊరు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట. బాబు అప్పుడు చాలా చిన్నోడు. సో నేను ఈయన అడిగాను, నాకు ఇట్లా బుక్ చేయండి నేను వెళ్తాను అని అంటే బస్ కానీ ట్రైన్ కానీ. ఈయన అన్నారు లేదమ్మా కార్ తాళాలు చేతిలో పెట్టు, కార్ ఇచ్చి పంపించారనమాట. సో అప్పుడు కార్ తీసుకొని నేను బ్లైండ్గా ముందు వెనక ఏం ఆలోచించకుండా అప్పుడే నేర్చుకున్న. జస్ట్ 1 వీకే అయ్యింది నేను నేర్చుకొని కూడా. సో ఈయన చెప్పారు, నేను అట్లనే బ్లైండ్గా కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. కానీ స్టార్ట్ అయిన తర్వాత సిటీ దాటానండి, అంతే కారు ఆగిపోవడం స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయనకి కాల్ చేస్తే ఈయన ఒకటే చెప్పారు, అది కూల్ అయిపోయినట్టుందమ్మా, ఓవర్ హీట్ అయిపోతుంది, కూలింగ్ రావట్లేదు అంటున్నావు, కార్ ఆగిపోతుంది అంటున్నావు, కాబట్టి ఎక్కడైనా సరే సైడ్కి ఆపేసుకొని కొంచెం అందులో వాటర్ పోసుకొని వెళ్తూ ఉండు అని చెప్పారు. సో ఇక అట్లానే చేశాను. ఈవెన్ నేను విజయవాడ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ ఆగిపోయింది కారు. కానీ నా లక్ ఏంటంటే ప్రతి చోట కూడా వాటర్ అవైలబిలిటీ ఉన్న చోట మాత్రమే ఆగుతూ వచ్చింది. చాలా చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే చాలా సఫర్ అయ్యాను నా ఫస్ట్ డ్రైవ్, అది కూడా లాంగ్ డ్రైవ్ ప్లస్ బాబుతో అయ్యేటప్పటికి ఇంకా చాలా ఇరిటేట్ అయిపోయాను నేనైతే. కానీ దానివల్ల అయితే నేను ఒకటి నేర్చుకున్నాను, కార్ డ్రైవింగ్ అనేది వచ్చింది అన్న కాన్ఫిడెంట్ తోటి ఎక్కడికంటే అక్కడికి ఏమీ చెక్ చేసుకోకుండా ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళిపోయామంటే మాత్రం నాలానే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ బేసిక్స్ అనేవి కంపల్సరీ. మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ ఫుల్ ఉందా లేదా, 4 టైర్స్ బాగున్నాయా లేదా, అండ్ అలానే కార్ కండిషన్ ఎట్లా ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డ్రైవింగ్ అప్పుడే నేర్చుకొని డైరెక్ట్ లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు అని అంటే ఆ రోజు నేను ఇంత భయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆ రోజు మా అదృష్టం బాగుంది అనుకోవాలి, సేఫ్గా అయితే రీచ్ అయ్యాము. కాబట్టి డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే లాంగ్ డ్రైవ్స్కి కార్ అనేది యూస్ చేయండి. అలానే డ్రైవింగ్ అనేది మెయిన్ రోడ్ మీద స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేసేది కాదండి. యూటర్న్స్ కటింగ్స్ రావాలి, రివర్స్ రావాలి, అది వస్తేనే కార్ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చినట్లు. నేనైతే ఒకటే చెప్తాను, మెయిన్ కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మేము కార్లో కూర్చున్నాం, మేము డ్రైవ్ చేస్తున్నాం కదా, జలుబు చేసింది ప్లీజ్ ఏమనుకోకండి. సో ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏదో కార్లో కూర్చున్నాము స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము మాకు డ్రైవింగ్ వచ్చేసి, ఇది కాదండి అసలు డ్రైవింగ్ అంటే. ఎప్పుడైతే యూటర్న్స్ చేయడం, కటింగ్స్ చేయడం అండ్ రివర్స్ చేయడం పర్ఫెక్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ అయినట్లు. వీటి మీద ఫోకస్ చేయండి. మేము ఇప్పుడున్న మా సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు లోపల ఇంటీరియర్ చేయించడానికి 3 months టైం తీసుకున్నారండి. సో నేను కార్ని ఊరు తీసుకెళ్ళినప్పుడు కూడా నేను అంత పర్ఫెక్ట్ కాదు డ్రైవింగ్లో. 3 months సిటీ నుంచి ఇక్కడికి డైలీ 50 kilometers అప్ అండ్ డౌన్ చేసే గ్యాప్లో నాకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ అయ్యింది. ఈ ఫీల్ ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికైతే కార్ డ్రైవ్ చేయగలిగే కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. సో మీలో కూడా ఎవరైనా సరే నేర్చుకున్నాము వచ్చేసింది అని చెప్పేసి ఎక్కడికంటే అక్కడికి కార్ తీసే ముందు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్నాకనే ఎక్కడికైనా జర్నీ చేయండి. హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా వచ్చేస్తారు.